నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జల్దుర్గం గ్రామంలోని దళితులు ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి గత 3 సంవత్సరాలుగా అనేక అడ్డంకులు అవరోధాల మధ్యన ఒక సందిగ్ధంలో ఉండి దళితులు మనస్తాపానికి గురి అవుతున్నటువంటి నేపథ్యంలోని మరి ఇటీవల కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ఆర్బీ రహదారికి అంబేద్కర్ గారి విగ్రహం అడ్డం ఉంది, దాన్ని తొలగించాలని చెప్పని ప్రయత్నం చేయడం జరిగింది. సో వారికి అనుకూలంగానే న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చింది. దీంట్లో ప్రభుత్వ పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర 100% ఉన్నది కాబట్టే ఈరోజు అనుకూలమైనటువంటి పద్ధతిలో ఆ తీర్పు రావడం జరిగింది. అంటే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ నిర్మాతకు ఆ ఒక విగ్రహాలు తొలగించమని చెప్పని మనం ఇవ్వచ్చా లేదనేటువంటి ఆలోచన చేయాల్సింది న్యాయస్థానం. కానీ నడురోడ్ల మీద రాజకీయ నాయకులు విగ్రహాలు పెడితే ఏ హైకోర్టు జోక్యం చేసుకోలేదు. కానీ ఒక మారుమూల పల్లెల్లో ఒక రోడ్డు పక్కన ఒక అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఆ విగ్రహాన్ని తొలగించమని చెప్పనేసి హైకోర్టు తీర్పు వచ్చిందని చెప్పంటే ఏ దానికి తీర్పు ఎలా ఇవ్వాలని చెప్పని కూడా ఆలోచించని తీర్పులు వస్తడంలో చాలా బాధపడతా ఉన్నాం. ఏదేమైనా కోర్టు అందరినీ గౌరవించాలి కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్కు ఇంకా అధికార యంత్రాంగానికి ఎటువంటి చెడ్డ పేరు రావద్దని నేను కూడా సానుకూలంగా కోర్టును గౌరవిస్తూ మా ప్రజలందరినీ కూడా సానుకూలంగా మనం కోఆపరేట్ చేద్దామని ఇక్కడ ఉండబడిన 2.5 సెంటు స్థలం మాకు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించమని కోరుకుంటూ దానికి సానుకూలంగా ఆర్డీఓ గారు స్పందించినారు. కాబట్టి విగ్రహాన్ని కాస్త ముందుకు జరిపించి ఈ సమస్యను శాంతియుత పరిష్కార మార్గం కోరుకోవడం జరుగుతుందని చెప్పని తెలియజేసుకుంటూ, ఏదేమైనా విగ్రహానికి స్థలం ప్రభుత్వం కేటాయించిన తర్వాత పెద్ద విగ్రహాన్ని 6 నుంచి 7 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ ఆరాధమైనటువంటి యొక్క అంబేద్కర్ను అందరూ గౌరవించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయ యుద్ధమే జరగబోతుంది. రానున్న ఎన్నికల్లో ఎవరైతే ఇక్కడ ఈరోజు మాకు సపోర్ట్ చేయలేదో, ఎవరైతే కంటికి కనిపించకుండా తెరసాట ఉండి కథ నడిపిస్తున్నారో వారి అందరికీ రేపు సరైన గుణపాఠం రానున్న ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అది ఏ వ్యక్తి అయినా కావచ్చు. ఓటు దగ్గర మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. మీ మద్యం బాటలకు, డబ్బులకు మా ప్రజలు ఇంకా చేయి జాపే లేకుండా చేసే ప్రయత్నం అది అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇలాంటి ద్రోహులకు ఓట్లేయొద్దని చెప్పని గ్రామాన్ని చాటి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. నోర్లోని జీవాలకి బాధ వేసింది. అదే మరి వేసుకొని సరైన గుంజనే నీళ్ళు పోస్తే ఎక్కువ పోయొద్దండి ఇంకా మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ దిగుతున్నాయి. కొంచెం జరగరు మీరు, కొంచెం అంబేద్కర్ ఆశయాలని, అంబేద్కర్ ఆశయాలని, అంబేద్కర్ ఆశయాలని, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. నువ్వు కొంచెం మేడం ఉందిరా సార్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.
జై భీమ్. జై భీమ్. అమ్మా తగలాల్సిన ప్రకారం చేయమ్మా. సార్ సెక్రటరీ సార్ మన సార్ కింద